హాయ్ ఫ్రెండ్స్, ప్రేమంటే ఇంతేనా? ఇది నా ఫ్రెండ్ గణేష్ రియల్ స్టోరీ. గణేష్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్లో థర్డ్ ఇయర్. వీడిది చాలా పేద కుటుంబం. గణేష్ పెద్ద ఇంజనీర్ అయి వాళ్ళ కష్టాలు తీరుస్తాడని వాడి తల్లిదండ్రులు వీడిపైనే ఆశలు పెట్టుకున్నారు. అది ఫిబ్రవరి 13th, గణేష్ నాతో మాట్లాడిన చివరి రోజు. ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమని, ఆ అమ్మాయికి కూడా వీడంటే ప్రాణమని నాతో చాలాసేపే మాట్లాడాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత గణేష్ యాక్సిడెంట్లో చనిపోయాడనే వార్త నన్నే కాకుండా మా చుట్టుపక్కలున్న గ్రామాలన్నింటినీ కదిలించింది. ఆ క్షణాన వాడి తల్లిదండ్రుల ఆవేదనని చూస్తే ఏడవకుండా ఎవరూ ఉండరు. నిర్జీవంగా పడి ఉన్న గణేష్ని చూస్తే వాడు నాతో మాట్లాడిన చివరి మాటలే గుర్తొచ్చాయి. వాడిని ప్రాణంగా ప్రేమిస్తుందని గణేష్ నాతో చెప్పిన ఆ అమ్మాయి చివరి క్షణాల్లో వాడిని చూడడానికి ఎందుకు రాలేదా అనేది నాలో మొదలైన ఒక ప్రశ్న. అసలు ఆ అమ్మాయికి గణేష్ చనిపోయాడనే విషయం తెలిసిందా తెలియలేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నమ్మలేని నిజాలే బయటకు వచ్చాయి. అవేంటో ఒకసారి మీరు చూడండి. ఓ బిడ్డ జర్రా 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 నాయన ఇక జర్రా ఓసారి మా అవునికి ఫోన్ చేయను ఆయన. సరేనే పెద్దయ్య, చేస్తానే. చాలా రోజులే కొడుకు పట్నం పోయి బిడ్డ. యాడుండో, ఏం తిన్నాడో, ఎట్టున్నాడు కండ్లల్లో ఉన్నట్టే ఉంది బిడ్డ. మీ అవ్వ ఊకే కలవరిస్తుంది కొడుక. హలో, బాగున్నావురా? బాగున్నారా? సిటీకి వెళ్ళగానే 20 సంవత్సరాల స్నేహాన్నే మర్చిపోయావారా? అదేం లేదురా, ఈ మధ్య కొంచెం బిజీ అంతే. సరే సరే, అమ్మతో మాట్లాడరా. ఇవ్వురా. హలో, ఎట్టునో బిడ్డ? బాగున్నావా నాయనా? బాగున్నానమ్మా, మీరెట్టున్నారే? మేము గట్లనే ఉన్నాం నాయన. నువ్వు మంచిగా ఉంటే మాకు చాలు. 2 రోజుల నుంచి నాయన ఒకటే కలవరిస్తుండే. ఒకసారి వచ్చిపో నాయన. వస్తానమ్మా, రేపు ఎగ్జామ్ ఉంది, అయిపోగానే ఎల్లుండి పొద్దుటి వరకు వస్తానే. ఒకసారి నాయనకి ఇవ్వమ్మా ఫోను. అయ్యా చెప్పు నాయన. నువ్వు మంచిగా చదువుకో కొడుక. మా ఆశలన్నీ నీపైనే పెట్టుకున్నాం బిడ్డ. ఇక్కడ వర్షాలు లేక, కాలం గాక కూలినాలి చేసి నీ పరీక్ష ఫీజులు పంపించినాం కొడుక. నువ్వు మంచిగా చదువుకొని గొప్పను అయ్యి పెద్ద ఇంజనీరు కావాలి కొడుక. సరే సరే నాయన, ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలి. సరే బిడ్డ, భద్రం బిడ్డ, మంచిగా చదువుకో నాయన. హలో బంగారం. కన్నా ఫుల్ బిజీనా? లేదు లేదు, ఇంటి దగ్గర నుంచి ఫోన్, అమ్మతో మాట్లాడా అంతే. అవునా, ఓకే ఓకే. కానీ రేపు ఫిబ్రవరి 14 గుర్తుంది కదా? ఎందుకు గుర్తులేదు బంగారం? రేపటితో మన ప్రేమ చిగురించి 2 సంవత్సరాలు కదా. ఓకే, మరి రేపు స్పెషల్ ఏంటి? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు కన్నా? నువ్వు అడిగితే గిఫ్ట్ ఏంటి బంగారం, నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. చెప్పు, ఇవ్వమంటావా? నీ ప్రాణాలు నాకెందుకో, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయా. ఒక్క గిఫ్ట్ ఇవ్వ చాలు. షూర్. ఓకే ఓకే, మార్నింగ్ కాల్ చేస్తా కన్నా. బాయ్, టేక్ కేర్. బాయ్ బంగారం. గుడ్ మార్నింగ్ బంగారం, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ కన్నా, విష్ ద సేమ్. ఓయ్, అమ్మ వాళ్ళతో బయటకు వెళ్తున్నా. ఈవినింగ్ 5 o'clockకి మనం రోజు కలుసుకునే ప్లేస్కి రా. లేకపోతే పక్కనే ఉన్న గ్రౌండ్లో కలుద్దాం. ఓకే ఓకే రా, బాయ్. అరే మామ, అర్జెంటుగా బైక్ తీసిరా, బయటికి వెళ్ళాలి. జాగ్రత్తరా. ఏంట్రా, ఎగ్జామ్ ఫీజు కంతా వచ్చిన డబ్బులు ఎక్కడ తీసుకెళ్తున్నావురా? అర్జెంట్ రా, వచ్చాక చెప్తా, బాయ్.
you're trying is currently switched off. The number you're trying is currently switched off. The number you're trying is currently switched off. ప్రేమంటే రహస్యంగా దాగుంది ఇదేనా, ప్రేమిస్తే శాపంగా విధిలా మారేనా, ఇది ప్రేమాడే ఆట, హృదయంలో చిగురించిన ప్రేమ చెలి నాటకమే అయిందా. ప్రేమంటే రహస్యంగా దాగుంది ఇదేనా, ప్రేమిస్తే శాపంగా విధిలా మారేనా. నేను నీకు పిచ్చిదానాగా అనిపిస్తున్నానా? గంట సేపటి నుంచి వెయిట్ చేస్తుంటే కనీసం కామన్ సెన్స్ లేదా? 5 గంటలకు వస్తానని చెప్పాను కదా, టైంకి రావాలని తెలీదా? నువ్వు కాదే పిచ్చిదానివి, నేను పిచ్చోని. అవును, నాకు కామన్ సెన్స్ లేదు. నీలాంటి బజార్ రాత్తో తిరిగినప్పుడే అది పోయింది. 2 సంవత్సరాలు నీ వెనకాల పిచ్చి కుక్కలాగా తిప్పుకున్నావు కదే. కన్నా కన్నా అని పిలిస్తే నన్ను కన్న వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమించావు అనుకున్నాను, కానీ నా గుండెకే కన్నా వేసావు అని తెలుసుకోలేకపోయా. ఆఖరికి నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమించానే. నన్నెలా మోసం చేయాలనిపించింది. నేను నిన్ను మోసం చేశాను? ఎలా మోసం చేశాను? నువ్వు మోసపోయావు, నేను మోసం చేయలేదు. నా వెనకలే తిరుగుతున్నావు కదా, పాకెట్ మనకి యూజ్ అవుతావని ప్రేమించినట్టు నటించానే తప్ప నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటావనుకున్నావా? చదువు కోసం సిటీకి వచ్చిన వాడివి. నీ కాన్సన్ట్రేషన్ పుస్తకాల పైన ఉండాలి, అమ్మాయిల పైన కాదు. నా గురించి త్వరగానే తెలుసుకున్నాను. నీలాంటి వాళ్ళు నాకు 10th క్లాస్ నుండే తగిలారు. నువ్వు నాకు కొత్త ఏం కాదు. మళ్ళీ ఎప్పుడు కనిపించవు. గుడ్ బాయ్.
యాక్సిడెంట్స్ కామన్, వెళ్దాం పద. విధి ఆడే వింత కనులు మూసి తెరిచేను కన్నె ప్రేమ కాటేసిందా. కొడుకా 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 నవమాసాలు మోసి కన్నమ్మా ఆశలన్నీ నీపైనే ఉంచి బతుకుతున్న నాన్న తమ బతుకుల్లో కడుపు కోత మిగిలిందా. తమ బతుకుల్లో కడుపు కోత మిగిలిందా. ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటే మన మీదే ఆధారపడ్డ మన కుటుంబం మా గణేష్ కుటుంబం లాగే రోడ్డున పడుతుంది. అదే మన జీవిత లక్ష్యాన్ని ప్రేమించి సాధిస్తే మన కుటుంబంతో పాటు చుట్టూ ఉన్న సమాజం కూడా గర్విస్తుంది.